వివాదాలతో వార్తల్లో నిలిచిన జోడీ నరేష్ అండ్ పవిత్ర లోకేష్. నిజమేనండి, గత కొన్ని సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్న ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. సినిమా ఈవెంట్లు మరియు ఫంక్షన్లో వారిని కలిసుండేది మనం చూడవచ్చు. సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేస్తున్నప్పటికీ నరేష్ అండ్ లేదా పవిత్ర పెద్దగా కూడా బాధపడటం లేదు. వాళ్ళు తమ ఇష్టానుసారంగా తమ జీవితాన్ని కూడా గడుపుతున్నారు. ఈ మధ్య ఇప్పుడు నరేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అవును, ఇటీవల నరేష్ మరియు పవిత్ర లోకేష్ హైదరాబాద్లోని విమానాశ్రయంలో కలిసి కనిపించారు. ఒక స్త్రీ, అంటే నరేష్ వారి ఫ్యాన్స్ కూడా అనుకోవచ్చు, ఆమె వెంటనే వారి దగ్గరకు వెళ్ళి వారికి కొన్ని స్వీట్లు బహుమతిగా ఇచ్చిందంట. ఈ విషయాన్ని స్వతహా నరేష్ సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు. ఆమె ఎవరు నాకు తెలియదు, కానీ పవిత్ర మరియు నేను హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్నాం. కానీ అప్పుడు ఆమె వచ్చి నువ్వు ఆమె పట్ల చూపించిన శ్రద్ధ, ప్రేమ, నువ్వు ఆమెను అమ్ము అని పిలిచిన తీరు నన్ను కదిలించాయి. నువ్వు పెద్ద మనిషివి, ఆమె మీ జీవితంలో ఉండటం మీ అదృష్టమని చెప్పిందంట. దానికని దేవుడు మిమ్మల్ని దీవించగాక అని చెప్పి వెళ్ళిపోయిందంట అని స్వతహా నరేష్ వారు సోషల్ మీడియాలో ఈ యొక్క పోస్ట్ని కూడా వైరల్ చేశారు. ఆమె మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆమె మాటలు, ఆమె ముఖంలోని నిజాయితీ అన్నీ చెబుతున్నారు. ఆయన నా జీవితాంట్లో గుర్తుపోయే వ్యక్తి ఆమె. ఇది మా జీవితంలో మరుపురాని క్షణం. చాలా ధన్యవాదాలు అని నరేష్ సోషల్ మీడియాలో రాసుకున్నారు. రాసిన వెంటనే నరేష్ షేర్ చేసిన ఈ యొక్క పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ప్రజలందరూ కూడా రకరకాలుగా కూడా కమెంట్ చేస్తున్నారు.